హాయ్ బటీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ చే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, ట్రైలర్ చూసి ఎంతో వెయిట్ చేసిన సిరీస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ సిరీస్ లో మనకి ఎంతో ఇష్టమైన లవ్ ఇన్ ది ఇయర్ లో వచ్చే కపుల్స్ అందరూ వస్తారు. అలాంటప్పుడు ఈ సిరీస్ ని మనం మిస్ చేసుకుంటే ఎలా? అందులోనే సిరీస్ స్టార్టింగ్ లోనే మనకి ఎంతో ఇష్టమైన ప్రపైజ్ కైల పెళ్లితోనే స్టార్ట్ అవుతుంది. ఓ మై గాడ్, మన ప్రపైజ్ కైలను చూసి ఎంత కాలం అయ్యింది. ఇప్పుడు రండి, శుభస్య శీఘ్రం ఎపిసోడ్ 1 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ మన స్కై ప్రపైల పెళ్లితోనే స్టార్ట్ అవుతుంది. టాన్ టైప్, డోంట్ సే నో, వై ఆర్ యూ, తర్వాత లవ్ ఇన్ ది ఎయిర్, ఇలాంటి మాస్టర్ పీస్ సిరీస్ అంతా రాసింది మన రైటర్ మ్యామీని. ఆ మ్యామీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పేలాగా కంగ్రాచులేషన్స్ బై మ్యామీ అనేలాగా ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తారు. సిరీస్ స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. ఒక పెళ్ళంటే ఏమనుకుంటున్నారు? అందమైన డెకరేషన్స్, మంచి భోజనం, వధూవరులను దీవించే పెద్దలు, దాంతో పాటు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే మన హ్యాండ్సమ్ రైన్ పయ్యులను చూపిస్తున్నారు. రాను రాను రైన్ సెక్సీగా తయారవుతున్నాడు. చూడండి అతని లుక్స్ తోనే ఎలా చంపేస్తున్నాడు. నెక్స్ట్ సీన్ లో చాలా సంతోషంగా ఆనంద బాష్పాలతో మన ప్రపైని చూపిస్తున్నారు. అలానే మన స్కై చేపట్టుకొని, ఐ లవ్ యూ స్కై, ఇది జస్ట్ నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావని చెప్పట్లేదు, నేను నీతో ఉన్న సమయమంతా నేనెంత బెటర్ పర్సనో నాకే తెలిసింది, అందుకని ఐ లవ్ యూ అని చెప్పి మన స్కై ని చూస్తాడు. ఇప్పుడు మన స్కై అలానే ప్రపై కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ ప్రపై, నువ్వింత బెటర్ పర్సన్ గా మారినందుకు కాదురా, నాకే తెలియకుండా నన్ను ఒక బెటర్ పర్సన్ గా తీర్చిదిద్దినందుకు. ఇలా ఇద్దరు క్యూట్ గా ప్రపోజ్ చేసుకుని నెక్స్ట్ ఏంటి, రింగ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు క్యూట్ గా సాఫ్ట్ గా కిస్ చేసుకుంటారు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో నేను ముందు చెప్పినట్టు పెళ్లికి ఇంకా చాలా ముఖ్యమైనవి కూడా ఉంటాయి. ఉన్న దాంట్లోనే చాలా చాలా ముఖ్యమైనది ఈ వధూవరులే, వాళ్ళ మధ్య ఉండే లవ్. సరే ఇంత మాట్లాడుతున్నావే, ఎవరు నువ్వని చూస్తున్నారా? వెయిట్ చేయండి, నన్ను నేను ఇంట్రో ఇస్తాను. ఇలా ఈ అబ్బాయి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండగా ఇప్పుడు అలానే లాంగ్ షాట్ లో ఇంకో క్యూట్ అబ్బాయిని చూపిస్తున్నారు. నెక్స్ట్ ఈ అబ్బాయి ఏదో చెప్పే లోపే అతన్ని మైక్రోఫోన్ లో నుంచి, నువ్వు ఎక్కడ్రా ఉన్నావు, ఏం చేస్తున్నావురా, ఎప్పుడు చూసిన పెళ్లిలో నీకు ఇదే పని, ప్రభాయ్ స్కై కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు కదా, అదెక్కడ్రా, త్వరగా తీసుకురా అని ఎవరో అరుస్తున్నారు. దానికి మన నువ్వా కూడా సరే తీసుకొస్తాను. ఇంతసేపు పెళ్లి గురించి ఆహా ఓహో అని పొగిడింది ఇతని పేరు నువ్వా. ఇతనే మన స్టోరీకి ఫస్ట్ మెయిన్ లీడ్. ఇతను ఒక వెడ్డింగ్ ప్లానర్. రండి ఇతని జాతకం ఏదో చూసేద్దాం. ఇతని డే కూడా ఒక నార్మల్ పీపుల్ లాగానే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మెక్డొనాల్డ్ కూర్చొని బాగా తింటూ ఉన్నాడు. సరైన తిండిపోతేదవా. ఇలా బాగా తింటూ ఉండగా తనకు తన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఒరే నువ్వా, ఎక్కడ్రా ఉన్నావు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మెక్కుతూనే ఉంటావు. ఇక్కడ చూడు, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఒక ముఖ్యమైన క్లయింట్ ని కలవాలి, లేట్ చేయకుండా త్వరగా రారా అని ఆ కాల్ ఒక లేడీ చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ చేయగానే వెంటనే వెళ్తాడు అనుకుంటే అదే లేదు, నిదానంగా తిని చుట్టూ ఎవరెవరున్నారో అని స్కాన్ చేస్తూ ఉన్నాడు. వీడు సింగిల్ అబ్బాయి, వీళ్ళు జస్ట్ ఫ్రెండ్సే, వీళ్ళొక కపుల్. ఇలా జస్ట్ లుక్స్ తోనే జస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. సరే ఇంకా చూసించాలు, వెళ్దామని లేచి చూస్తాడు. ఆ రెస్టారెంట్ కార్నర్ లో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి దగదగా అని మెరిసిపోతూ ఉన్నాడు. గ్రే షర్ట్ లో ఏం హ్యాండ్సమ్ గా ఉన్నాడు. చూడగానే మన నువ్వా అబ్బాయి అయితే పడిపోయాడు. ఈ అబ్బాయి పూర్తిగా నా టైపే, నేను ఎలా అయితే ఊహించుకున్నానో అచ్చం అలానే ఉన్నాడు. అదే విధంగా హ్యాండ్సమ్ అయిన ఫేస్, హార్ట్ అయిన బాడీ, బ్రాడ్ అయిన చెస్ట్. ఇంతకాలం ఎక్కడున్నావురా అనేలాగా చూస్తూ ఉన్నాడు. కానీ ఏం చేద్దాం, ఇంత పక్కనున్నా నేను మాట్లాడలేకపోతున్నానే. ఇలా ఫీల్ అవుతూ వీడి చెస్టే ఇంత పెద్దగా ఉందని పాస్ ఇస్తాడు. ఓరి దేవుడా, మనం అసలే అల్ట్రా లెజెండ్ బిఎల్ ఫ్యాన్స్, మన గురించి తెలిసి పాస్ ఇస్తున్నాడు. ఈ గ్యాప్ లో మన డర్టీ మైండ్ ట్రిగర్ అయి ఉంటుంది. ఇలా పాస్ ఇచ్చి మన డర్టీ మైండ్ ని ట్రిగర్ చేసి, అది నేను వాడి మజిల్స్ ఎంత పెద్దగా ఉంటుందో దాని గురించి చెప్పాలనుకున్నాను. ఇలా అతని అందంలో మునిగిపోయి ఫీల్ అవుతూ ఉండగా ఇప్పుడు అదే రెస్టారెంట్ కి ఒక అందమైన అబ్బాయి నడుచొస్తూ ఉంది. ఓసే, దయచేసి అతని టేబుల్ కి మాత్రం వెళ్ళకు, ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి నేరుగా వెళ్లి ఆ హ్యాండ్సమ్ అబ్బాయి టేబుల్ లోనే కూర్చుంటుంది. ఓరి దేవుడా, నే అనుకున్నదే. ఎవరు చెప్పారు హ్యాండ్సమ్ గా ఉండే అబ్బాయిలందరూ సింగిల్ గా ఉంటారని? ఏం చేద్దాం, ఈ ప్రపంచంలో ఇద్దరే అబ్బాయిలు మంచివాళ్ళు. ఒకరికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకొకరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇలా ఫీల్ అవుతూ నేరుగా
గా ఆఫీస్ కి వచ్చేస్తాడు. జరిగిందాన్ని మర్చిపోలేక చాలా ఫీల్ అవుతూ వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక లేడీ వచ్చి వాడి నెత్తి మీద ఒక్కటిస్తుంది. మ్యాగీ నువ్వా? దీని వినగానే తను ఏంట్రా మ్యాగీ అంటున్నావు? దాని విని కొలీగ్స్ అందరూ ఏంటి నువ్వు అప్పుడే మ్యాగీని ఏకవచనంలో మాట్లాడటం స్టార్ట్ చేసావు, అంత ధైర్యం వచ్చేసిందనడక్క. దానికి ఇక్కడ మన నువ్వా? మ్యాగీ అక్క నేను బాగా తినేసానా, అందుకే అదోలా ఉంది, అందుకని తెలియకుండా ఏదో చెప్పేశాను, కోపగించుకోకండి. ఇప్పుడు మ్యాగీ మన నువ్వా దగ్గర బర్గర్ స్మెల్ రావడం గమనించి ఏరా నువ్వు మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ని తినేసి వచ్చేసావా? చూడటానికేమో సన్నగానే ఉన్నావురా, కానీ పొట్ట చూడు కిలోమీటర్ ముందుకొచ్చింది. దానికి నువ్వా? ఇదంతా బుజ్జి పొట్టక్క. ఏం కాదు, కానీ నాకు పొట్ట ఉందో లేదు నాకు తగిన బాయ్ ఫ్రెండ్ ని నేనే వెతుక్కుంటాను. కానీ ఏం చేద్దామక్క, నువ్వు సన్నగా ఉన్నావు, ఒకటి సెట్ కావట్లేదే అని మన మ్యాగీ అక్కనే గేలి చేసేస్తాడు. దీని వినగానే మ్యాగీ అక్క మన నువ్వాని కొట్టేలా వచ్చేస్తుంది. అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు అక్కడి నుంచి పారిపోచిన మన నువ్వా వాడి బుజ్జి పొట్టం చూసుకొని ఈ మ్యాగీకి నా అందం చూసి కుళ్ళు, మనమేమి అంత లాగో లేదు కదా అని అలానే ఫీల్ అవుతూ మనము సింగిల్ గా ఉండి సంవత్సరం దాటుతుంది. వర్క్ బిజీలో పడిపోయి అందమైన అబ్బాయిలను నాకు కనిపించకుండానే పోయారు. కానీ లేక లేక మార్నింగ్ ఒక అబ్బాయి కనిపించాడు. వాడు మన లైఫ్ లోకి వస్తాడా? చాచా మనకంత సీన్ లేదు. ఇలా ఆలోచిస్తూ అక్కడ నిల్చో ఉండగా అదే ఆఫీస్ కి మార్నింగ్ చూసిన ఆ హ్యాండ్సమ్ అబ్బాయి వస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయిని చూడగానే అలా మైమర్చిపోయి నేను చూస్తుంది కళ నిజమా అనేలాగా ఆ అబ్బాయిని చూస్తూ ఉన్నాడు. దేవుడా నేను చెప్పింది నువ్వు అంతలోపే వినేసావా, నా కోసం కరుణించావా అని ఫీల్ అవుతూ అదంతా ఉండని మేము వెడ్డింగ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసేవాళ్ళం కదా. ఓరి దేవుడా ఒకవేళ ఇతనికి పెళ్ళా? సరే అడిగి చూద్దాం ఏం చెప్తాడు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? దానికి అబ్బాయి ఈ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock నాకు అపాయింట్మెంట్ ఉంది. హో మీరేనా యువ అంటే దానికి అబ్బాయి నవ్వుతూనే అది నేను కాదని చెప్తాడు. ఇలా ఈ అబ్బాయి నేను కాదని చెప్పగానే ఇక్కడ మన నువ్వ మనసులో థ్యాంక్ గాడ్ నాకు ఇప్పుడే ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఇలా మన నువ్వ ఫీల్ అవుతూ ఉండగా దానికి అబ్బాయి పెళ్లి చేసుకునే అమ్మాయి అని చెప్తాడు. దీని వినగానే మళ్ళీ మన నువ్వ ఫీల్ అవుతూ దేవుడా ఎందుకు నా జీవితంలో ఇలా ఆడుకుంటున్నావు, ఒక్క సెకండ్ కూడా నేను సంతోషంగా ఉండలేకపోతున్నానే ఇలా ఫీల్ అవుతూ సరే రండి లోపలికి వెళ్దామని ఆ అబ్బాయిని లోపలికి పిలుచుకెళ్తాడు. మార్నింగ్ రెస్టారెంట్ లో దీంతో పాటు ఒక అమ్మాయి ఉండింది కదా, తన పేరు ఇవ. తనతో పాటే ఈ హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చాడు. ఇతని పేరు సైలోమ్. ఇతనే మన స్టోరీకి సెకండ్ మెయిన్ లీడ్. ఇప్పుడు సైలోము ఇవాలు ఇద్దరు కలిసి మ్యాగీ నువ్వాలతో పెళ్లి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి పెళ్లి ఈవెంట్ ని బుక్ చేయడానికి ఈ వెడ్డింగ్ ప్లాన్ కి వచ్చారు. ఇప్పుడు మ్యాగీ మీ ఇద్దరికి ఇంకో 3 నెలల్లో పెళ్ళంటున్నారు. దానికి నువ్వు టక్కని 3 months అనేది చాలా తక్కువ టైం అని చెప్తాడు. ఇలా చెప్పగానే వెంటనే సైలోమ్ ఓహో అయితే నువ్వు ఆ టైంలో చేయలేవా, అదే కదా చెప్పాలనుకుంటున్నావు. ఇలా చెప్పగానే ఇక్కడ మ్యాగీకి అయితే పిచ్చే షాక్ అయ్యి నువ్వా చూడగా ఇప్పుడు నువ్వా నేను అలా చెప్పడానికి రాలేదు, ఇంకా 3 months కదా ఉంది, చాలా వర్క్స్ ఉంది, మీ ఇద్దరు కొంచెం టైర్డ్ అయిపోతారని చెప్తున్నానంతే. దానికి సైలోమ్ అబ్బాయి నాకు అలా అనిపించట్లేదే, ఈ 3 months లో ఎలారా బాబు కంప్లీట్ చేయడం అనేలాగా ఫీల్ అవుతున్నావు. మీ కంపెనీ లాంటి ప్రాజెక్ట్స్ ని చాలా కంప్లీట్ చేసిందని విన్నాను, కానీ ఇక్కడ చూస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారే. దానికి నువ్వా ఏదో చెప్పడానికి రాగా ఇక్కడ మ్యాగీ గట్టిగా గిల్లేసి రేయ్ నోరు మూసుకొని సైలెంట్ గా ఉండరు అనేలాగా సైగ చూపిస్తూ ఉంది. ఇక్కడ పక్కన కూర్చున్న యువ కూడా సైలూమ్ దగ్గర సైలూమ్ కొంచెం ప్రశాంతంగా మాట్లాడు, చూడు తనెలా టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడు మ్యాగీ ఇవ్వ దగ్గర సరే ఇవ్వ నువ్వు చెప్పు ఎలాంటి ఈవెంట్ కావాలి. దానికి ఇవ్వ సైలూమ్ కి ఏది నచ్చుతుందో అదే నాకు నచ్చుతుందని ఏ యువ చెప్పేస్తుంది. సరే సైలూమ్ నీకెలాంటి ఈవెంట్ కావాలని అడగ్గా సైలూమ్ దానికి చాలా తేలిగ్గా నాకెలాంటి ఐడియా లేదని చెప్పేస్తాడు. ఏంట్రా తిను ఇలా చెప్తున్నాడు అని మనసులో అనుకుని సరే మీ పేరెంట్స్ కి నచ్చిన లొకేషన్స్ ఏమైనా ఉన్నాయని అడగ్గా దానికి సైలూమ్ మా పేరెంట్స్ ఇలాంటి విషయాల్లో అస్సలు తలదూర్చరు, జస్ట్ గెస్ట్ల లిస్టు మాత్రం అడిగి తెలుసుకున్నానంతే, మిగతాదంతా మీరే చూసుకోవాలని చెప్తారు. దీని విని నువ్వు ఫుల్ టెన్షన్ అయిపోయి అలానే మ్యాగీని చూసి మ్యాగీ ఇది మనకు సెట్ అయ్యేలా లేదు, ఏది అడిగినా సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు, రే నువ్వు సైలెంట్ గా ఉంటారా నేను చూసుకుంటాను అని మ్యాగీ చెప్తూ ఉంది. ఇలా నువ్వా చెప్పింది మన సైలూమ్ వినేస్తాడు. నువ్వు చాలా సేపటి నుంచి ఏదో చెప్తున్నావే ఏంటా విషయం అడగ్గా దానికి నువ్వా నవ్వుతూనే అది నువ్వు గెస్ట్లు ఎంతమంది వస్తారు కరెక్ట్ గా చెప్పేస్తే దానికి తగినట్టు వెడ్డింగ్ ఈవెంట్ ని ప్లాన్ చేసుకోవచ్చు కదా, మీ పేరెంట్స్ చాలా దూరమైన చుట్టాలను కూడా పిలవచ్చు కదా, అందుకని ఎంతమంది వస్తారో నువ్వు కరెక్ట్ గా అడిగి తెలుసుకున్నావంటే ఇలా మన నువ్వు నాన్ స్టాప్ గా చెప్తున్నా ఈ సైలూమ్ ఏం చెప్పకుండా చాలా
కోపంగా నువ్వాని చూస్తూ ఉన్నాడు. దానికి మళ్ళీ మన మ్యాగీ నువ్వానికి ఇచ్చేసి రే వద్దురా వాడేం ఆన్సర్ చేయట్లేదు నేనే హ్యాండిల్ చేసుకుంటానని చెప్పేసి మనం నెక్స్ట్ టాపిక్ ని మాట్లాడుకుందాం. మీ బడ్జెట్ ఎంత? మీ బడ్జెట్ ని చెప్తే మేము దానికి తగినట్టు ప్లాన్ చేసుకుంటామని చెప్తాడు. దానికి శైలం టక్ అని బడ్జెట్ అంతా ఏం లేదు అన్లిమిటెడే. ఏంటి అని ఇద్దరు షాక్ కాగా బడ్జెట్ గురించి మీరేం బాధపడకండి అన్లిమిటెడే, కానీ నేను అడిగినట్టు ఈ పెళ్లిని బాగా చెయ్యాలి. ఇలా మన శైలం చెప్పగానే ఇక్కడ మన జిమ్ము మ్యాగీలు ఒకలాగా బిత్తరపై చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక మన నువ్వు ఫుల్ టెన్షన్ గా వాడేంటి చూడడానికి మాత్రమే హ్యాండ్సమ్ గా ఉంటాడా, బుర్రంతా మట్టి నింపుకున్నాడా ఏంటి, ఏ లొకేషన్ కావాలని అడిగితే నాకు తెలియదని చెప్తున్నాడు. సరే ఎంతమంది గెస్ట్లు వస్తున్నారని అడిగితే ఏదో అందాజుగా లెక్కలేసి చెప్తున్నాడు. కానీ బడ్జెట్ మాత్రం అన్లిమిటెడ్ అని చెప్తున్నాడు. ఇలా ఉంటే పెళ్లి ఎలా చేయగలం? మనం ఎన్నెన్ని క్వశ్చన్స్ అడిగాం కానీ ఒక్కదానికైనా సరైన సమాధానం ఇచ్చాడా? ఇలా చెప్తూనే ఆ కాన్ఫరెన్స్ రూమ్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తున్నారు. మన నువ్వ శైలం దగ్గర మీకు ఎలాంటి స్టైల్ ఫుడ్ కావాలి, ట్రెడిషనల్ ఫుడ్డా లేదంటే చైనీస్ జాపనీసు ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? దానికి ఇవ్వ శైలం కి ఏది నచ్చుద్దో అదే నాకు ఓకే అని చెప్తుంది. దానికి శైలం అబ్బాయి నాకేదైనా ఓకే అని చెప్తాడు. సరే మీకు హోటల్ ఏ లొకేషన్ లో కావాలి, సిటీ లోపలేనా లేదా బయట? దానికి ఇద్దరు రిప్లై ఇవ్వగా ఇక్కడ నువ్వాకి బీపీ పీక్స్ లో ఉంది. సరే మీకు ఎంగేజ్మెంట్ పెళ్లిలో కావాలా లేదా సపరేట్ ఈవెంట్ గా కావాలా? దానికి ఇవ్వ అదే కదా ఎంగేజ్మెంట్ కావాలా లేదంటే పెళ్లిలోనే పెట్టుకుందామా? శైలం నువ్వేం చెప్తావు? దానికి శైలం నువ్వాని చూసి నువ్వే చెప్పు, ఎంగేజ్మెంట్ ని పెళ్లిలో పెట్టుకుందామా లేదా సపరేట్ ఈవెంట్ గా పెట్టుకుందామా? ఇలా నువ్వాని అడగగానే ఇక్కడ మన నువ్వాకి పిచ్చి పీక్స్ కు వెళ్ళిపోతుంది. అదే టెన్షన్ లో ఇక్కడ మ్యాగీ దగ్గర వాడు మాట్లాడింది నువ్వు విన్నావా? ఎంగేజ్మెంట్ కావాలా వద్దా అని వాడు నన్ను అడుగుతున్నాడు. నేనేమైనా పెళ్లి కూతురా? ఇలాంటి క్లయింట్ తో మనం ఏం చేయగలం? దానికి మ్యాగీ నువ్వు అలా మాట్లాడుకు, వాడు చెప్పింది నువ్వు విన్నావు కదా, బడ్జెట్ అన్లిమిటెడ్ అంట. దానికి నువ్వు ఇంకా టెన్షన్ అయిపోయి ఇలాంటి వాళ్ళకంటే నాకు ఇదే కావాలి అదే కావాలని మొండికేసి చేయించుకుంటారు కదా, వాళ్ళే చాలా బెటర్. ఏదైనా ఓకే అని చెప్తున్నాడే వీడు. నువ్వు చూస్తూ ఉండు, పెళ్లి మధ్యలో నాగిని డాన్స్ ని చేయిస్తాను, అడిగితే నువ్వేదైనా ఓకే అని చెప్పావు కదా అని చెప్తాను. దానికి మ్యాగీ మన నువ్వాకి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇక్కడ చూడు ఇది శైలం కంపెనీ, నువ్వేం చేస్తావు అతనితో వెళ్లి కొన్నాళ్ళు ట్రావెల్ చేయి, అతని ఇష్టాలు తెలుసుకో, ఆ తర్వాత వాడికి ఎలాంటి వెడ్డింగ్ కావాలో మనకు ప్లాన్ వస్తుంది. ఇంత పెద్ద క్లయింట్ రావడం మనకు దేవుడు వరం రా, మనం దీన్ని అంత త్వరగా వదులుకోకూడదని చెప్తుంది. దానికి నువ్వు ఫుల్ టెన్షన్ అయిపోయి ఆ పిచ్చోడ్ని నువ్వు దేవుడిచ్చిన వరం అంటున్నావా? దానికి మ్యాగీ మన నువ్వా నాపేసి నేను చెప్పింది విను, నేరుగా వెళ్లి అతని ఆఫీస్ లోనే కలువు. దానికి నువ్వా నన్నే ఎందుకు పంపిస్తూ ఉన్నావు, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. దానికి మ్యాగీ సరే అయితే నేను అటెండ్ చేస్తాను, ఇప్పుడు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళి ఆ మీటింగ్ ని అరేంజ్ చేయని చెప్తుంది. దానికి మన నువ్వా స్లో మోషన్ లో నా వల్ల కాదు అనేలాగా తలుపుతాడు. కుదరదు కదా, వెళ్లి అతని ఆఫీస్ లో కలువు అని చెప్తుంది. ఇప్పుడు మన నువ్వా నేరుగా శైలం ఆఫీస్ కు వస్తాడు. అతనితో మాట్లాడటం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈ శైలం అబ్బాయి నేనిప్పుడు మాట్లాడలేను నాకు వర్క్ ఉందని చెప్తాడు. కానీ నేను నీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాను కదా అని నువ్వా చెప్పగా అపాయింట్మెంట్ ఉండని ఇప్పుడు అర్జెంట్ గా వర్క్ వచ్చేసింది, నాకిప్పుడు ఒక 5 నిమిషాల టైం ఉంది, ఏం మాట్లాడాలన్నా ఈ 5 నిమిషాల్లోనే మాట్లాడుకోని చెప్తాడు. నువ్వాకైతే పిచ్చ కోపం వస్తుంది. ఈ 5 నిమిషాల్లో ఏం మాట్లాడతాన్రా, నీకేమైనా పిచ్చా అనేలాగా మనసులో తిట్టుకుని అలానే పక్కన ఒక బొమ్మ ఉంది, దాన్ని చూసి నాకొచ్చే కోపానికి ఈ బొమ్మతో నిన్ను చంపేస్తానేమోరా అని మనసులో అనుకుంటూ బయటికి చాలా కామ్ గా సరే పర్వాలేదు మీ పన్నయ్యేదాకా నేను వెయిట్ చేస్తాను, మీకు ఈ వర్కింగ్ ఎవరని కాదు మీరే టైంలో పిలిచినా నేను వస్తానని చెప్తాడు. దానికి శైలం ఏ టైంలో పిలిచినా వస్తారా, అయితే రాత్రికి 10 గంటలకు వచ్చేసే. ఏంటి 10 గంటలకా? ఇలా ఆశ్చర్యంగా మన నువ్వాడక్క నువ్వే కదా చెప్పావు ఏ టైం అయినా ఓకే అని, ఇప్పుడెందుకురా ఇలా షాక్ అవుతున్నావు? దానికి నువ్వా సరే అయితే మీకు ఈ రోజు టైం లేకపోతే నేను రేపు వస్తాను. దానికి శైలం టైం లేదు, డే ఆఫ్టర్ టుమారో పూర్తిగా లేదు. ఇలా మన నువ్వా పాటికి అడుగుతూ ఉండగా ఇప్పుడు శైలం టక్కని లేచి నేను నీకు ఇచ్చిన 5 నిమిషాలు అయిపోయింది ఇలా చెప్పేసి బయటికి వెళ్తూ ఉండగా ఇప్పుడు నువ్వా టక్కని మన నువ్వా చేపట్టుకొని ఇక్కడ చూడండి శైలం మీరు ఇలా చేస్తే మీ వెడ్డింగ్ ని నేను ఎలా ప్లాన్ చేయగలను, మీ లొకేషన్ తెలీదు, మీకు ఎంతమంది గెస్ట్లు వస్తారు అది కూడా తెలీదు, వెడ్డింగ్ థీమ్ కూడా తెలీదు. సరే మీకు ఏదైనా ఐడియా ఉందేమో అని తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తే ప్రతిదానికి టైం లేదని చెప్తున్నారు. అప్పుడు నేను మీ వెడ్డింగ్ ని ఎలా ప్లాన్ చేయగలను అని ఫుల్ టెన్షన్ అయి అరుస్తూ ఉన్నాడు.
ఇలా మన నువ్వ శైలం చేపట్టుకుని అడగగానే ఇక్కడ శైలం కొంచెం తడబడుతూ, సరే అయితే ఈ రోజు రాత్రికి 10 గంటలకు వచ్చేసేయ్. కానీ ఇప్పుడే కదా నువ్వు 10 గంటలకు కూడా బిజీగా ఉంటావని చెప్పాను. కానీ నీ పాయింట్ కూడా కరెక్టే. అందుకనే నేను నీ కోసం కొంచెం టైం ని కేటాయిస్తాను. సరే అయితే నేను రాత్రికి వస్తాను అని అక్కడి నుంచి మన నువ్వ వెళ్ళిపోతాడు. వెళ్తున్నా నువ్వ చేపట్టుకుని మన శైలు, నువ్వు నన్ను దీని తర్వాత పూర్తి పేరుతో శైలం అని పిలవకు, లూమ్ అని పిలువు చాలని చెప్తాడు. ఇలా చెప్పేసి మన నువ్వ అనే రెప్పర్చకుండా చూస్తున్నాడు. ఇక్కడ మన నువ్వాకైతే ఏం చెప్పాలో అసలు అర్థం కాకుండా మన శైలం ని చూస్తున్నాడు. చూస్తుంటే మన శైలం వెడ్డింగ్ కోసం వచ్చినట్టు లేదు, వెడ్డింగ్ ప్లానర్ నే పడగొట్టడానికి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు నువ్వ కూడా కొంచెం కాన్షియస్ కొచ్చి నిదానంగా చేతీసేసి, సరే అయితే నేను రాత్రికి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. ఇప్పుడు నైట్ ఒక రెస్టారెంట్ లో మన నువ్వ ఫ్రెండ్ మ్యాగీలు అందరూ కలిసి తింటూ ఉన్నారు. మన నువ్వ అయితే చాలా టైర్డ్ గా డల్ గా కూర్చో ఉన్నాడు. దాని మ్యాగీ గమనించి, నువ్వ నీకేమైందిరా, శైలం ని చూసొచ్చాక ఇంత డల్ గా టైర్డ్ గా ఉన్నావు, ఏమైంది నువ్వు అని అడగ్గా దానికి నువ్వ, వాడు మాట్లాడడానికి ఏ ప్లేస్ ని చూస్ చేసాడో తెలుసా, నేను ఈ ప్రపంచంలోనే ద్వేషించే ఒకే ఒక్క ప్లేస్. ఏంటి ప్రపంచంలోనే ద్వేషించే ప్లేసా, ఏంట్రా అది, ఇంకేది జిమ్మా అని మన మ్యాగీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇలా ఈ సీన్ ని కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తున్నారు. మన శైలం నువ్వతో మాట్లాడడానికి ఒక జిమ్ కి పిలుచుకొచ్చాడు. నువ్వాకి జిమ్ అని తెలియగానే ఫుల్ టెన్షన్ అయ్యి, ఏంటి జిమ్ లో ఎవరైనా పెళ్లి గురించి మాట్లాడతారా, దానికి శైలం, నాకు ఇక్కడే టైం దొరుకుతుంది, ఇక్కడ మాట్లాడితే ఏమైపోతుంది, దానికి నువ్వా, నాకు ఇక్కడ మెంబర్షిప్ అంతా లేదని చెప్తాడు. దానికి శైలం, అదంతా నీ ప్రాబ్లం, మాట్లాడాలి అంటే నువ్వే మెంబర్షిప్ ని తీసుకుని లోపలికి రావాలి. ఇలా చెప్పేసి శైలం పాటికి శైలం లోపలికి వెళ్ళిపోతాడు. సరే ఇతని వెనక్కి నైస్ గా వెళ్ళిపోదామని చూస్తే అక్కడున్న రిసెప్షనిస్ట్ మన నువ్వాని అలానే ఆపేసి, సార్ మీరు శైలంతో పాటు కలిసి వచ్చారా, అయితే మీకు ఈ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఉందా అని లేనిపోని ఆఫర్స్ ప్లాన్స్ అని చెప్తూ ఉంది. దీని వినే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు. దీని వినే మ్యాగీ, వాడు మాట్లాడడానికి జిమ్ కి కదా పిలిచాడు, అక్కడికి వెళ్లి మాట్లాడడానికి నీకేమైందిరా అని అడగ్గా దీని విని పక్కనే ఉన్న అబ్బాయి, అయ్యో మ్యాగీ నీకు అస్సలు తెలీదా, వాడికి జిమ్ అంటేనే అస్సలు పడదు, వీడి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకడున్నాడు కదా, నువ్వాని బలవంతంగా జిమ్ లో జాయిన్ చేసి మన నువ్వాని ఆ జిమ్ లో పిప్పి చేసేసాడు. అప్పటి నుంచే ఇతనికి జిమ్ అంటే అస్సలు పడదు. దానికి నువ్వా, అదంతా కాదు మ్యాగీ, వాడా నేనా తేల్చుకునేస్తాను, ఏదడిగినా తెలీదు కుదరదని చెప్తూనే ఉన్నాడు కదా, నువ్వు కావాలంటే చూస్తూ ఉండు, వాడి ఆశ్చర్యంతో నోరు తెరిచేలాగా వాడి పెళ్లిని అలా ప్లాన్ చేసి చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది నేనెవర్రా అని. ఇలా ఇక్కడ మాట్లాడేసి, సరే ఇవా దగ్గరికైనా వెళ్లి ఏదైనా డీటెయిల్స్ దొరుకుతుందేమో అని ఇవాని కలవడానికి మన నువ్వా వచ్చాడు. మన నువ్వా కూడా డ్రెస్ శాంపుల్, ఫుడ్, లొకేషన్ ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉన్నాడు. దానికి ఇవ్వ, శైలం కి నచ్చితే నాకోకే, శైలం కి నచ్చితే నాకోకే అని శైలం నామస్మరణం చేస్తూ ఉంది. దీని విని నువ్వాకి ఫుల్ టెన్షన్ అయిపోయి, ఇలా ప్రతి డెసిషన్ ని వాడు తీసుకోవడం నీకొక్కేనా, ఇలా అడగగానే ఇవా ఫేసే ఒక్కసారిగా డల్ అయిపోతుంది. దాన్ని చూసి నువ్వా ఏదైనా తప్పుగా అడిగేశానేమో అని చాలా భయపడుతూ ఇవానే చూస్తూ ఉన్నాడు. దానికి ఇవ్వ ఒక్కసారిగా 32 పళ్ళు కనిపించేలాగా, నాకు శైలం ఏం చేసినా ఓకే, ఏంటి ఏం చేసినా ఓకేనా, వాడు సెలెక్ట్ చేసే డ్రెస్ నీకు నచ్చకపోతే పర్వాలేదు, వాడు సెలెక్ట్ చేసే లొకేషన్ నీకు నచ్చకపోతే అది పర్వాలేదు, పెళ్ళే గందరగోళం అయిపోతే అది నాకు ఓకేనే, శైలం కి నచ్చింది కదా అదే నాకు చాలు, ఓరి దేవుడా ఇలా ఇరుక్కుపోయానే అని జుట్టు పీకుంటూ మళ్ళీ ఆఫీస్ కి వస్తాడు. ఇప్పుడు ఇవా శైలం కి కాల్ చేసి, శైలం పాపంరా వాడు, ఎందుకురా వాణ్ణి ఇలా ఏడిపిస్తున్నావు, నా దగ్గర వచ్చి అడుగుతూనే ఉన్నాడు, నేను నీ దగ్గర అడగమని చెప్తున్నాను, ఇలా అతన్ని రెచ్చగొట్టుకొని చెప్తుంది. దానికి శైలం, నేనేం అంతలా రెచ్చగొట్టట్లేదని చెప్పేసి దానికి ఇవా, వాడి ఈ పాటికి ఏడుస్తూ ఉంటాడని చెప్తుంది. దానికి మన శైలం, వాడేం ఏడ్చే రకం కాదని చెప్పేసి నేను చూసుకుంటానని చెప్పి ఆ కాల్ని కట్ చేస్తాడు. సో బడీస్, మనకి ఇప్పుడే అర్థమయ్యింది, మన నువ్వాని పడగొట్టడానికి వెడ్డింగ్ పేరుతో ఈ వెడ్డింగ్ ప్లానర్ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ నువ్వు ఆఫీస్ లో, దేవుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి, వాడి పాటికి వాడొచ్చాడు, పెళ్లి చేయమని చెప్పాడు, కానీ ఎక్కడ పెళ్లి చేయాలి, ఎలా పెళ్లి చేయాలి, ఎంతమంది గెస్ట్లు వస్తారు, ఏ ఫుడ్ తయారు చేయాలి, ఎలాంటి థీము, ఎలాంటి మేకప్, సరే గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలా, ఇదేది ఒక్క విషయం కూడా చెప్పకుండా వాడి పాటికి వాడు నువ్వే చూసుకో అని నన్నే చూసుకో అంటే నేను మాత్రం ఏం చేయగలను. ఇలా ఆఫీస్ లో కూర్చొని పిచ్చోడ్లాగా అరుస్తున్నాడు. అక్కడికి మ్యాగీ వచ్చి, నువ్వా నీకేమైంది, ఎందుకు ఇలా ఆఫీస్ లో అరుస్తున్నావని అడగ్గా, మ్యాగీ నాకు చాలా డౌట్ గా ఉంది, వాళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోవడానికి మన వెడ్డింగ్ ప్లాన్ కి వచ్చినట్లేదు, ప్రతి విషయానికి ఏం తెలియదని చెప్తే మనమేమైనా డేరా బాబలమా, వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకొని దానికి తగినట్టు ప్లాన్ చేయడానికి నా వల్ల కావట్లేదు, నా బుర్ర పేలిపోతుందని అరుస్తుండగా అప్పుడు కరెక్ట్ గా మన శైలం నుంచి మన నువ్వాకి మెసేజ్ వస్తుంది, ఈ రోజు నైట్ వచ్చి నన్ను కలువు, నాకు ఎలాంటి వెడ్డింగ్ కావాలో నాకు ప్లాన్ ఉందని చెప్తాడు.
చెప్తాడు. దీన్ని చూడగానే మన నువ్వాకి అంత సంతోషం. అలానే సంతోషంగా మ్యాగీని చూసి, ఇక్కడ చూడు మ్యాగీ, నే ఇలా అనుకున్నానో లేదు, దేవుడు నాకు వరం ఇచ్చాడు. ఈ రోజు రాత్రికొచ్చి నన్ను కలవమని చెప్తున్నాడు. దానికి మ్యాగీ, నువ్వు మాట్లాడకుండా ఆ జిమ్ మెంబర్షిప్ కొనుక్కోరా, అప్పుడే కదా మాట్లాడడానికి నీకు ఈజీగా ఉంటుంది. దానికి నువ్వు మ్యాగీని చూసి, అయితే నువ్వు నాకు స్పాన్సర్ చేస్తావనడక్క. దానికి మ్యాగీ, నా వల్ల కుదరదు, నీకు మెంబర్షిప్ కావాలంటే నువ్వే కొనుక్కోవాలని చెప్తుంది. దీని విని నువ్వా గొడుగుతూనే ఆ జిమ్ కి వెళ్తాడు. ఇప్పుడు నువ్వు జిమ్ కు వచ్చి అక్కడ వర్కౌట్ చేసే వాళ్ళందరినీ చాలా కోపంగా చూస్తున్నాడు. అలానే తిరిగి చూస్తే మన హ్యాండ్సమ్ అబ్బాయి కండలు కనిపించేలాగా ట్యాంక్ టీ షర్ట్ వేసుకొని అంత హ్యాండ్సమ్ గా జిమ్ చేస్తూ ఉన్నాడు. మనలాగే మన నువ్వా కూడా కొద్దిసేపు సైడ్ కొడుతూ ఉన్నాడు. ఇప్పుడు కొద్దిగా కాన్షియస్ కొచ్చి అలానే సైలం దగ్గర, సైలం మనం డిస్కస్ చేద్దామని చెప్తాడు. దానికి సైలు, కొద్దిసేపు వెయిట్ చేయి, నేను దీన్ని కంప్లీట్ చేసి వస్తానని చెప్తాడు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికి జిమ్ ట్రైనర్ వచ్చి, నువ్వే కదా సైలం వెడ్డింగ్ ప్లానర్, నువ్వు కావాలంటే ఈ జిమ్ లో జాయిన్ అవ్వు, నువ్వు చూడటానికి కొంచెం సన్నగా ఉన్నావు కదా, జిమ్ లో జాయిన్ అయితే నువ్వు మంచిగా ఫిట్ గా తయారవుతావు. ఇలా చెప్పేసి మన నువ్వా చేపట్టుకొని ఎక్కడికో పిలిచికెళ్తూ ఉన్నాడు. ఇంతసేపు వర్కౌట్ చేస్తున్న మన సైలు టక్కని లేచొచ్చి మన నువ్వా చేపట్టుకొని మనం డిస్కస్ చేద్దామని, వెళ్దామని అక్కడి నుంచి పిలిచికెళ్లిపోతాడు. ఇప్పుడు బయటకు పిలుచుకొచ్చి, నువ్వు ఇప్పుడు ఇలానే బాగున్నావు, వాడు చెప్పే మాటలు నువ్వు వినకు. దానికి వాడి చేయి చూసి, అది నువ్వు నా చేయి ఇంకా పట్టుకునే ఉన్నావని చెప్తాడు. దానికి సైలం కూడా చేయొద్లేసి, ఐఎమ్ సారీ రా, అది నువ్వు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యావు కదా. దానికి కొంచెం లైట్ గానే అని చెప్తాడు. సరే అయితే మనం డిస్కస్ చేద్దామని చెప్తాడు. నేను ఇవా దగ్గర కొన్ని లొకేషన్స్ అన్ని చూపించాను, తన ఇంటి దగ్గరే ఒక హోటల్ నచ్చిందని చెప్పింది. ఇలా హోటల్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా దానికి సైలు, నువ్వు ఎప్పుడు ఇంతేనా, వర్క్ గురించే మాట్లాడుతూ ఉంటావా. దానికి ఇంకేం చేద్దాం, కస్టమర్స్ సరిగ్గా కోఆపరేట్ చేయకపోతే నేనైనా నా వర్క్ ని చెయ్యాలి కదా. దానికి సైలు, అయితే నేను నీకు కోఆపరేట్ చేయలేదని చెప్తున్నావా. దానికి చాచా నే అలా చెప్పట్లేదు. సరే చెప్పు, నీకు ఎలాంటి లొకేషన్స్ కావాలి. ఫస్ట్ నేను నీకు ఒక హోటల్ ని సెండ్ చేశాను కదా, యాక్చువల్ గా హోటల్ చాలా బాగుంటుంది, సూపర్ అయిన లొకేషన్, బాగా డెకరేట్ చేసుకోవచ్చు, ప్రతి థీమ్ కి మ్యాచ్ అయ్యే లొకేషన్ అది. ఇలా మన చెప్తూ ఉండగా ఇక్కడ మన సైలం అయితే రెప్పార్చకుండా మన నువ్వానే సైడ్ కొడుతూ అలానే నవ్వుతూ నువ్వా దగ్గర, నీకు నచ్చిందంటే దాన్ని ఫిక్స్ చేసేసే. దీన్ని విని నువ్వా షాక్ అయ్యి, ఏంటి ఫిక్స్ చేయమంటున్నావా, ఆ హోటల్ బడ్జెట్ ఎంతో నువ్వు కనుక్కోవా. దానికి సైలం, అదంతా ఏం ప్రాబ్లం లేదు, నీకు నచ్చింది కదా, నువ్వే చూసి ఫిక్స్ చేసుకో, నువ్వు ఏది సెలెక్ట్ చేసినా బానే ఉంటుందని చెప్తాడు. ఇక్కడ మన నువ్వా ఫేసు ఆశ్చర్యానికి సంతోషానికి మధ్య వెలిగిపోతూ ఉంది. సైలం, నువ్వు నిజంగానే చెప్తున్నావా. దానికి సైలం కూడా, అవును నువ్వు ఏం చేసినా బానే ఉంటుంది, సరే నువ్వు నాతో పాటు లోపలికి రా, నేను కొన్ని ఫైల్స్ ని ఇస్తాను. ఇలా చెప్పేసి మన నువ్వాని లోపలికి పిలిచికెళ్తూ ఉన్నాడు. ఏం ఫైల్స్ ఉంటాయబ్బా అని మన నువ్వా ఇలా ఆలోచిస్తూ సైలం వెనకే వెళ్తూ ఉన్నాడు. మన సైలం నేరుగా లాకర్ రూమ్ కి పిలుచుకొస్తుండగానే వాడు వేసుకున్న ట్యాంక్ టీ షర్ట్ ని తీసేసి అలానే ముందు నడిచి వెళ్తూ ఉన్నాడు. ఇంకేముంది, మన నువ్వాని ఒకసారి చూడండి, తాగేసినట్టు మత్తులో తేలిపోతున్నాడు. అది దేనికి, మన సైలం బ్యాక్ స్ట్రక్చర్ ని చూసి నిజంగా ఫ్లాట్ అయిపోయాడు. ఫ్లాట్ కావడంతో పాటు ఇప్పుడు మన నువ్వా మనసులో, అయ్యో ఎవరైనా నన్ను అలా అతని మీద తోస్తే బాగుంటుంది, నేను వాడి వీపు మీద పడితే ఎంత బాగుంటుంది, ఇది చాలు, ఈ వారమంతా సంతోషంగా గడిపేస్తాను. ఇలా మనసులో అనుకుంటూ సైలం వీపును చూస్తూనే అలానే గుద్దుకుని వెనక లాకర్ మీద పడతాడు. దాన్ని చూసి సైలం టక్కని, నువ్వా నీకేమైంది, నీకేం కాలేదు కదా, నువ్వు బానే ఉన్నావు కదా అని సైలం నువ్వాకి అంత దగ్గరగా వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మన నువ్వాకి స్టొమక్ అంతా ఒకటే బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టు అంత ఎక్సైట్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. నేను ఓకేనని చెప్తూ ఉన్నాడు. సైలు మళ్ళీ, నువ్వు నిజంగానే ఓకేనని అడక్క. దానికి మన నువ్వా కూడా, నేను ఓకే అని ఒకలాగా మత్తుగా చెప్తున్నాడు. దానికి సైలం నువ్వా దగ్గర, లాకర్ మీద ఎలా వచ్చి పడ్డావురని అడక్క. దానికి నువ్వా, అది నీ వల్లేరా, నీ వల్లే గుద్దుకున్నానని చెప్తాడు. ఇలా చెప్పగానే సైలం ఇంకా నువ్వాకి దగ్గరగా వచ్చి నిదానంగా నువ్వా చెవి దగ్గరకు వచ్చి, నిజంగానే నేనే కారణమా చెప్పు అనడక్క. అంతే, మన బిడ్డ ఫ్లాట్ అయిపోయాడు. రెప్పార్చకుండా మన సైలం ని చూస్తున్నాడు. చెప్పు నువ్వా, నిజంగానే నేనే కారణమా. ఇలా అడుగుతూనే ఆల్మోస్ట్ కిస్ చేసేలాగా మన నువ్వా దగ్గరకొస్తాడు. మన నువ్వా అయితే గట్టిగా కళ్ళు మూసుకొని, నువ్వేం చేస్తున్నావు, మనం జిమ్ లో ఉన్నాం. ఇలా మన నువ్వా చెప్పగానే మన సైలం నవ్వుతూనే పక్కనే ఉన్న లాకర్ లో కొన్ని డాక్యుమెంట్స్ ని తీసి మన నువ్వా చేతికిస్తాడు. ఇప్పుడు నువ్వా కూడా ఫైల్స్ ని తీసుకొని కొంచెం సైలం కి దూరంగా వెళ్తాడు. ఇప్పుడు సైలం నువ్వాని చూసి, అవును ఇందాక మనం జిమ్ లో ఉన్నామని ఏదేదో చెప్పావు, ఏంటది నడక్క. దానికి నువ్వా, అదేం లేదు,
లేదు, సరే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోనరా, నేను బయట వెయిట్ చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. వాడు పరిగెత్తడం చూసి మన శైలు వీడి నడక కూడా మారలేదు అని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు రండి ఈ సిరీస్ లో యాక్చువల్ గా ఏం జరుగుతుందో చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన ప్రొపైజ్ కైలో పెళ్లి చూసాం కదా. మ్యాగీ ప్రొపైజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ని నువ్వాని తీసుకురమ్మని చెప్తుంది కదా. అప్పుడు మన నువ్వా అక్కడి నుంచి ఫాస్ట్ గా నడిచి వెళ్ళిపోతాడు. ఇలా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెడ్డింగ్ గెస్ట్ లలో ఒక గెస్ట్ గా మన శైలం ఉన్నాడు. అలానే నువ్వాని చూసి మన ప్రొపై దగ్గర ఎవరితను అడగ్గా మన ప్రపై శైలంలు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ప్రపై తన పేరు నువ్వా, మా వెడ్డింగ్ కి ప్లానర్ తనే, నాకు ఎలాంటి వెడ్డింగ్ కావాలో నాకు ఐడియా లేనప్పుడు తనే ఇంత బాగా వెడ్డింగ్ ని ప్లాన్ చేశాడు. నువ్వు ఇవాళ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, నీకు కావాలంటే నే అతన్ని తర్వాత ఇంట్రో ఇస్తానని చెప్తాడు. అప్పుడే మన శైలం నువ్వా అని గమనించడం స్టార్ట్ చేశాడు. పెళ్ళంతా అయిపోయాక మన నువ్వా ఒక రెస్టారెంట్ లో తింటూ ఉంటాడు కదా. మన నువ్వానే ఫస్ట్ టైం శైలం ని చూసాడు అనుకున్నాం కదా, కానీ ఎగ్జాక్ట్ గా మన నువ్వా చూడక ముందే శైలం నువ్వా కంటే ముందు అక్కడికి వచ్చి మన నువ్వాని సైట్ కొడుతూ ఉన్నాడు. మన నువ్వా అక్కడికి వస్తాడని తెలిసే ఆ రెస్టారెంట్ కి వచ్చి మన నువ్వా కోసం వెయిట్ చేశాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు ఇవా శైలం దగ్గర నీకు నిజంగానే అంతలా నువ్వా నచ్చాడంటే వెళ్లి డైరెక్ట్ గానే అతనితో మాట్లాడొచ్చు కదా. దానికి శైలం ఇవాని చూస్తూనే ఏంటి ఇవా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు నేను ఇంకో 3 months లో పెళ్లి చేసుకుంటున్నా, ఇప్పుడెలా అతన్ని నేను ఫాలో కాగలను. దానికి ఇవా నవ్వుతూనే నేనే ఓకే చెప్తున్నాను, నీకేంటి ప్రాబ్లం. దాని వినగానే మన శైలం కూడా నవ్వుతూ ఉండగా దాన్ని చూసి ఇవా అవును శైలం, నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, నీకు నువ్వా నచ్చాడని అడిగినప్పుడు అదంతా లేదు అని ఒక్క మాట కూడా చెప్పలేదే. దీనికి మన శైలం కూడా సిగ్గుపడగా దానికి ఇవా ఇక్కడ చూడు, నేను నిజంగానే చెప్తున్నాను, నీకు నిజంగానే నువ్వా నచ్చితే వెళ్లి నువ్వు అతన్ని అప్రోచ్ అవ్వు, అలానే ఇంప్రెస్ చేయి, నా సపోర్ట్ ఎప్పుడు నీకుంటుంది. దానికి శైలం కానీ ఈ టాస్క్ కొంచెం కష్టంగా ఉంటుంది, పెళ్లి కొడుకే వెడ్డింగ్ ప్లానర్ ని పడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడని నువ్వు ఎక్కడైనా విన్నావా. దానికి ఇవా నీ వల్ల సాధ్యం కానిది ఏది లేదు, నేను చూస్తాను నువ్వు అతన్ని ఎంత త్వరగా పడేస్తావో అని ఇలా మన ఇవా నవ్వుతూ చెప్తూ ఉంది. సో మనకి కాన్వర్సేషన్ లో ఏం అర్థమైందంటే వీళ్ళిద్దరికి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా పెళ్లి చేస్తున్నట్టు, వీళ్ళిద్దరికి ఆ పెళ్లి ఇష్టం లేనట్టు, మన శైలం కి మన నువ్వా మీద వన్ సైడ్ లవ్ ఉన్నట్టు మొత్తం క్లారిటీ వచ్చేసిందా. పాపం మన నువ్వానే అసలేం తెలియక ముప్ప తిప్పలు పడుతూ ఉన్నాడు. ఇక్కడికి ఎపిసోడ్ 1 ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, నెక్స్ట్ ఇంకా ఈ శైలం ఏమేం ప్లాన్ చేస్తాడు, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.